నమస్కారం మిత్రులారా. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 4, 5, 6 శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదశ్చ సర్వ ఏవా మహారథః. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు కూడా ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్న దానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనను వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులను చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టిగా పోటీ ఇచ్చేవారే. మరిన్ని ఇలాంటి భగవద్గీత శ్లోకాలు మరియు వాటి అర్థాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సనాతన సంస్కృతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు. శుభదినము.